చెట్టు చూడండి, ఆరెంజెస్ తో కలకల్లాడిపోతుంది. ఫుల్ గా కాస్తాయి. ఇలాంటి చెట్లు 3 ఉన్నాయి వీళ్ళకి. హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నిన్న అందరూ లక్ష్మీదేవికి పూజ చేసుకున్నారా? ఇది నిన్నటి వ్లాగ్ అండి. మార్నింగ్ మా బుడ్డిదాన్ని స్కూల్ కి డ్రాప్ చేస్తున్నాను. శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటాను అని బుడ్డిదాంతో చెప్పాను. మా బుడ్డిదానికి నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పూజలు చేయాలంటే. నేను 3 o'clock వచ్చేస్తాను కదా, అప్పుడు చేసుకుందాం మమ్మీ పూజ, అంతవరకు వెయిట్ చేయండి మమ్మీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. స్కూల్ నుంచి 3 o'clock వస్తుంది, అంతవరకు వెయిట్ చేస్తాను, ఇద్దరం కలిసే చేద్దాం పూజ అని చెప్పాను. ఇంకా గెంతులు వేసుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయింది. నిన్న ఫుల్ క్లౌడీగా ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి పెద్ద వర్షం. సో మా పాపని స్కూల్ కి డ్రాప్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వెంటనే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ కడిగేసి పెట్టేశాను. పూజ కోసం పులిహోర చేయడానికి రైస్ కడిగి పెట్టాను. అలానే ఇంకో పక్క బొబ్బట్ల కోసం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పుతో మైదా పిండి తీసుకున్నాను. వేరే బౌల్లోకి వేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటాయి బొబ్బట్లు. మైదా పిండి అంత మంచిది కాదు, కానీ బొబ్బట్లు చేయడానికి మైదా పిండి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ తినం కదా, ఎప్పుడో తింటాం కాబట్టి పర్వాలేదు, కానీ గోధుమ పిండితో కూడా బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టేస్ట్ కోసం మైదా పిండితోనే బొబ్బట్లు చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా థిక్గా కాదు, పల్చగా కాదు, అలా కలుపుకోవాలి. స్టిక్కీగా ఉండాలి, మన చేతికి అంటుకుంటూ ఉంటది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యిని వేడి చేస్తున్నాను. ఇది కరిగిందంటే బొబ్బట్లు చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ న్యూజిలాండ్ అని ఒక వీడియో చేయండి అని అడిగారు. చేస్తానండి, తప్పకుండా ఒక్కొక్కటి చేస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా టాపిక్స్ అడుగుతున్నారు. నాకేమో ఈ ఆఫీస్ వర్క్ వల్ల అసలు టైం కుదరట్లేదు. ఇంకా కొంచెం టైం ఉంటే అది పిల్లలతో సరిపోతుంది. నేను రెస్ట్ తీసుకోవాల్సిన టైంని యూట్యూబ్ కోసం యూస్ చేస్తున్నాను. సో అంత ఫాస్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. నెయ్యి కొంచెం పిండిలో వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఒక 2 hours అయినా కావాలి దీనికి. ఇప్పుడు బొబ్బట్లకి స్టఫింగ్ చేస్తాం కదా, దానికోసం ఒక కప్పులోని 1/4 కప్ అంతా శనగపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకుని 2 కప్పులు వాటర్ వేసేసి ఒక 4-5 విజిల్స్ తెప్పించాలి. సో అదే ఇప్పుడు చేస్తాను అనమాట. ఇలాంటి వంటలు కేవలం పండగ రోజు మాత్రమే వండగలం. అంటే మామూలు రోజుల్లో కూడా వండుకోవచ్చు, కానీ పండగ రోజు చేస్తే కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. ఆ వంటకి ఒక వాల్యూ కూడా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుని తింటే దాని వాల్యూ అంతగా ఉండదని నాకు అనిపిస్తుంది. పండగ అనేసరికి కొన్ని రకాల ఫుడ్స్ గుర్తు రావాలి, పూజ అనేసరికి కొన్ని రకాల ఫుడ్స్ గుర్తు రావాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు పులిహోర కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఆ కుక్కర్లోని శనగపప్పు ఉడికే లోపల పులిహోరకి కావాల్సిన పోపుని రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను. సో ఈ చింతపండుని బాగా పిసికేసి ఇప్పుడు తీస్తున్నాను కదా, ఇదంతా కూడా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సన్నగా తరిగిన అల్లం, పల్లీలు, కారంకి సరిపడగా పచ్చిమిర్చి. నేను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి తగ్గించాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. నాకైతే బాగా కారంగా ఇష్టం, పిల్లల కోసం కారంగా తినడం తగ్గించేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని అలా వేయించేసుకోవాలి. చిటికెడంత పసుపు, 2 spoons సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయితే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది మాత్రం అసలు మిస్ చేయను, ఇంగువ, చిటికెడంత ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు అన్ని బాగా వేగిపోయాయి. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకుని చింతపండు పచ్చిదనం పోయేంత వరకు కూడా అలా ఫ్రై చేసుకోవాలి. చింతపండు బాగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ బాగా తేలుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఆల్రెడీ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలాసేపు అయింది కదా నేను రైస్ కుక్ చేసి. ఇప్పుడు ఈ రైస్ కూడా బాగా చల్లారాలి కదా, దీనికోసం ఒక బేషనీ లాంటిది ఏదైనా ఉంటే తొందరగా చల్లారుతుంది అండ్ కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. కానీ ఇక్కడ అలాంటివి ఏవి లేవు. ఒక పెద్ద సైజు బౌల్ ఉంది, అందులోనే రైస్ వేస్తున్నాను. ముద్దైపోకుండా అలా నెమ్మదిగా గరిటతోని సపరేట్ చేసి రైస్ అంతా కూడా బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ బాగా చల్లగా ఉంది కాబట్టి రైస్ చాలా తొందరగా చల్లారిపోతుంది. మధ్య మధ్యలో ఇలా గరిటతో కింద నుంచి పైకి ఇలా అన్నాన్ని కలుపుతూ ఉన్నాను. సో ఇది చల్లారే లోపు కుక్కర్లో పెట్టిన శనగపప్పు విజిల్స్ వచ్చేసాయి, చల్లారిపోయింది కుక్కర్ కూడా. దాన్ని తీసేస్తున్నాను. ఉడికింది, నాకు ఇంకొంచెం మెత్తగా అయితే బాగుండు అనిపించింది, కానీ పర్వాలేదు. ఈ వాటర్ని ఇప్పుడు సెపరేట్ చేసేస్తాను. సో ఈ శనగపప్పుని సెపరేట్ చేసి ఈ వాటర్ అంతా కూడా వేరే బౌల్లోకి తీస్తున్నాను.
ఈ బౌల్లో వాటర్ని సాంబార్ చేసేటప్పుడు అందులో వేసేయచ్చు, అందుకని పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో అలా వేడిది గ్రైండ్ చేసేయకూడదు, అందుకని జస్ట్ అందులో పప్పు ట్రాన్స్ఫర్ చేసేసి అలా ఉంచుతున్నాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తాను. సో కుక్కర్లో పప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేస్తాను కదా. ఇప్పుడు ఈ కుక్కర్లోని 2 కప్స్ కందిపప్పు వేస్తాను, ఎందుకంటే సాంబార్ చేస్తున్నాను రైస్లోకి. ఇప్పుడు ఈ కుక్కర్ స్టవ్ మీద పెడితే ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈ లోపల పులిహోర కలుపుదాం అనుకుంటున్నాను. పులిహోర కలపడం అంటే మీరు అనుకుంటున్న పులిహోర కాదండి, పూజ కోసం పులిహోర కలుపుతున్నాను. ఇప్పుడు ఈ సాంబార్లోకి చింతపండు కావాలి కాబట్టి మనం ఇందాక పక్కకు తీసి పెట్టిన చింతపండు ఉంది కదా, అందులోనే ఇంకో 2 గ్లాస్ వాటర్ వేసేసుకుని నానబెడుతున్నాను. సో ఇంకా చింతపండు కూడా వేస్ట్ అవ్వదు. ఇది నానే లోపు ఇప్పుడు పులిహోర కలిపేస్తాను. బేష్ని అయితే చేయితో చక్కగా కలపడానికి బాగుంటది. దీంతో నా పాటలు అన్ని కాదు, కానీ మరేం చేస్తాను, తప్పదు కదా. సో జాగ్రత్తగా ఈ పోపు అంతా ఇందులో వేసేసి కెమెరా పక్కన పెట్టేసి జాగ్రత్తగా నీట్గా హ్యాండ్ వాష్ చేసేసుకొని హ్యాండ్తో కలిపేశాను. కెమెరామెన్ లేదు కదా ఈరోజు, స్కూల్కి వెళ్ళింది, అందుకని ఒక హ్యాండ్తో వీడియో, ఇంకో హ్యాండ్తో వంట చేస్తున్నాను. అంత బాగా వచ్చినా రాకపోయినా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో మొత్తానికి కెమెరా పక్కన పెట్టేసి నీట్గా చేత్తో కలిపేశాను. ఫైనల్గా ఇలా వచ్చింది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, ఎందుకంటే పూజ అయ్యేంత వరకు నేను కూడా టేస్ట్ చూడను కాబట్టి. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది, మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఈ లోపల సాంబార్ కోసం పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు అంతా గరిటతో మెత్తగా మెదిపేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేశాను. ముద్దపప్పు నెయ్యి అంటే మా బాబుకి చాలా ఇష్టం. సో మా పిల్లల కోసం పప్పు సగం తీసేసి వేరే బౌల్లోకి వేస్తున్నాను. ముద్దపప్పు నెయ్యి ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటది కదండి. సో ఈ రోజు ఫుల్ గా మన తెలుగు వంటలు అన్నమాట. వేరే బౌల్లోకి కొంచెం పప్పు తీసేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. సో పప్పు రెడీ అయిపోయింది. మా బాబుకి ఆకలి వేసినప్పుడు ఈ పప్పు వేసి నెయ్యి వేసి తినిపించేస్తాను. పప్పు సగం తీసాను కాబట్టి ఇంకా సగం పప్పు కుక్కర్లో ఉంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని వేస్తున్నాను, సో దట్ ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వవు. అలానే మిగిలిపోయిన చింతపండుని నానబెట్టాను కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. అదే అండి చింతపండు పులుసు. నేను ఎప్పుడు సాంబార్ చేసినా కొంచెం పప్పు పక్కకు తీస్తాను, మా పిల్లలకి చాలా ఇష్టం. ఇప్పుడు ఈ కుక్కర్లోని చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకా ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒక చిన్న టొమాటోని ఇలా కట్ చేసుకుని వేసుకుని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని చిటికడంత పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే. నార్మల్ డేస్ లో అయితే ఆనియన్స్ కూడా వేస్తాము, కానీ ఈ రోజు పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్ లేకుండా తిందామని ఆనియన్స్ ఏమి వేయట్లేదు. సో సాంబార్ అయితే మరుగుతూ ఉంటది. ఈ లోపల బొబ్బట్ల కోసం శనగపప్పుని మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ లోని ఈ శనగపప్పు ముద్దని వేసేస్తున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ గా బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం ఇప్పుడు ప్యాన్ లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వేడి చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కాకపోతే హైలో పెట్టేయకూడదు, మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. కొంతసేపటికి బెల్లం బాగా కరిగి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి, అప్పుడే మనకి ఉండలు బాగా అవుతాయి. ఈ లోపల సాంబార్ బాగా మరిగిపోతుంది. మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇవి చేసేసరికి ఆఫ్టర్నూన్ 12 అయ్యింది. ఇంకా బొబ్బట్లు కూడా చేయాలి. మా బాబుకి లంచ్ టైం అయిపోయింది. సో ఈ సాంబార్ రెడీ అయిపోతే ఇంక మా బాబుకి లంచ్ పెట్టేయచ్చు. ఇదిగోండి ఆఫ్టర్నూన్ 12:05 అయింది. మామూలుగా అయితే ఇంకా ఫాస్ట్ గానే కుక్ చేయొచ్చు, బట్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం స్లో అయింది. సాంబార్ బాగా మరిగిపోయింది, తాలింపు కూడా పెట్టేశాను, అప్పుడు వీడియో తీయలేదు. ఇంకా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఫైనల్లీ సాంబార్ అయితే రెడీ. మా బాబుకి అయితే అన్నం పెట్టేశాను. ఇప్పుడు బొబ్బట్ల కోసం ఆల్రెడీ బాగా చల్లారిపోయింది కాబట్టి దీన్ని ఉండలుగా చేస్తున్నాను. ఈ సైజులో ఉండలు చేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బొబ్బట్లు చేయడం చాలా కష్టమేమీ కాదు, బయట కొనేసుకొని తెచ్చేసుకుంటాం, కానీ ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. చక్కగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటాయి. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోని ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నాను. బొబ్బట్లు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. 3 అవర్స్ పాటు నానబెట్టుకున్న మైదా పిండి కూడా ఒకసారి బాగా కలిపేసుకుని, ఒకవేళ మనకి చేతికి స్టిక్కీగా అనిపిస్తే గనక కొంచెం నెయ్యి రాసుకోవాలి. సో ఇంకా టకా బొబ్బట్లు చేశాను. ఈ బొబ్బట్లు చేసినప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే చేతులకి బాగా నెయ్యి ఉంది, కెమెరా పట్టుకోవడానికి కుదరలేదు. సో ఆ వీడియో ఒకటి మిస్ అయ్యింది. ఇంకెప్పుడైనా బొబ్బట్లు చేసినప్పుడు మా పాపతో వీడియో తీయించి మీకు చూపిస్తాను. ఈసారికైతే ఇలా అడ్జస్ట్ అయిపోండి. సో ఒక హాఫ్ అన్ అవర్ లోని బొబ్బట్లు అయితే రెడీ చేశాను. చక్కగా వచ్చాయి, చాలా బాగుంటాయి. మైదా పిండి కలిపినప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం మాత్రం
మర్చిపోకూడదు. అది వేసుకుంటేనే బొబ్బట్లు బాగుంటాయి. మన బుడ్డిది రావడానికి ఇంకా టైం ఉంది. 3 o'clock వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి. సో ఇంకా టైం పడుతుంది. ఈ లోపల నేను పూజ గాని స్టార్ట్ చేస్తాను. ఇంకా అంతే ఏడుస్తుంది. చిన్నపిల్లలు అలా మనతో పాటు పూజ చేయడం నేర్చుకున్నారనుకోండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కొంచెం దేవుడి వైపు కూడా వెళ్తది. ఆ దేవుడిని నమ్ముకుంటే చాలు, ఏది మంచి ఏది చెడు అనేది ఆ దేవుడే మనల్ని నడిపిస్తారు. సో ఇంకా టైం 2 అయిందండి. బొబ్బట్లు రెడీ అయిపోయి, పులిహోర కూడా రెడీ అయిపోయింది. మా బాబా అయితే పడుకున్నాడు. నేను ఇప్పుడు పూజ కోసం జస్ట్ అలా రెడీ చేస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అందుకని టీ పెట్టుకున్నాను. ఈ టీ తాగితే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. పూజలోని ఇంకొంచెం సేపు కూర్చొని మంత్రాలు చదువుకోవడానికి నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకనే ఇంకా టీ తాగుతున్నాను. ఇంకా శారీ కూడా కట్టుకుని రెడీ అయ్యాను. ఇంకా 3 అవడానికి 10 minutes ఉంది. మా పాప కోసం వెయిటింగ్. ఇక్కడ మొత్తానికి ఇంటికి వచ్చేసింది, ఫ్రెష్ అయిపోయింది. నేనైతే చేసిన పులిహోరని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. నార్మల్ గా అయితే బూర్లు పరవన్నం కూడా చేద్దాం అనుకున్నాను, కానీ బాబుతో కొంచెం కష్టం కాబట్టి ఓన్లీ ఈ 2 items చేశాను. పూజ కోసం పసుపు వినాయకుడిని కూడా చేశాను. అలానే కొంచెం వడపప్పు, చలివిడి కూడా చేశాను. వీటిని చిన్న ప్లేట్స్ పెట్టుకుని అందులో పెట్టేశాను. ఈ ఇంట్లో దేవుడి కోసం సెపరేట్ గా ఏమీ లేదు, అందుకని ఇంట్లో ఉన్న ఒక చిన్న అట్ట బాక్స్ ని ఇలా ఒక మూల పెట్టుకుని దానిపైన న్యూస్ పేపర్ వేసి అలా కవర్ చేశాను అనమాట. ఇండియాలో మా ఇంట్లో అయితే చిన్న దేవుడి మందిరం ఉంది, మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఇక్కడైతే అవేమీ లేవు. అసలైతే దీపం పెట్టడానికి కూడా అలౌ లేదు, కానీ ఇంకా ఇంట్లో అలా కామ్ గా దీపం పెట్టేసుకుని పూజ చేసేసుకుంటున్నాము. పొగలాంటివి ఏమైనా వస్తే స్మోక్ అలారమ్స్ బాగా మోగుతాయి. ఆ తర్వాత అందరికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అందుకని నార్మల్ దీపాల కన్నా ఇక్కడ వాడే దీపాలను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. సో ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకొకటే లేటు, మన బుడ్డిది రెడీ అయిపోయింది. డ్రెస్ వేసుకుని వచ్చేసింది. మమ్మీ నేను రెడీ అయిపోయాను అంటుంది. ఈ డ్రెస్ కు ఒక చున్నీ వచ్చింది. ఇంకా అంతే సంగతులు. ఈ చున్నీని అటు తిప్పి ఇటు తిప్పి రకరకాల మోడలింగ్స్ చేస్తూ ఉంటది. చిన్నపిల్లలకేమో చున్నీలు అంటే సరదా. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి. చక్కగా 1 hour పూజ అయితే చేసుకున్నాను. అదంతా నేను వీడియో తీయలేదు, ఏవో చిన్న చిన్న క్లిప్స్ తీసాను. అది నిన్న ఆల్రెడీ షార్ట్ లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే చూడండి. 1 hour మంచిగా పూజ చేసుకొని ఆ తర్వాత మంచిగా తిన్నాను. టేస్ట్ చూడకుండా చేసిన పులిహోర, దద్దోజనం, సాంబారు చాలా బాగా వచ్చాయండి. మేబీ నేను చాలా ఆకలితో ఉండడం వల్ల అవి ఎలా ఉన్నా కూడా నాకు టేస్టీగా అనిపించవచ్చు. పూజ అయిపోయిన తర్వాత మా పాప నేను కూర్చొని మంచిగా భోజనం చేసాము. సో అలా గడిచిందండి నిన్న శ్రావణ శుక్రవారం. మాకు కలిగినంతలో చాలా సింపుల్ గా ఇలా పూజ చేసుకున్నాము. న్యూజిలాండ్ లో పూజని ఇలా అయినా చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజకి మనకు కావాల్సినవన్నీ దొరకకపోయినా ఉన్న వాటితో ఇలా మేనేజ్ చేసుకున్నాము. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి, మీరు కరెక్ట్ చేయొచ్చు, కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను. మీకు ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ ని కూడా యాడ్ చేయండి. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇట్లు న్యూజిలాండ్ లో మీ తెలుగు అమ్మాయి. ఉంటాను.